ఫిబ్రవరి 12 దేవుని వాగ్దానం. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము ప్రీలెంటెన్లో చివరి రోజుల్లోనికి మనం వచ్చేసాం. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు అనే దానిని మనం గమనించుకుంటూ ఉంటే, ఇంకొక 2 రోజుల్లో మనము భస్మ బుధవారముతో లెంట్ అనబడినటువంటి మహత్తర గొప్ప దినములలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని మన జీవితంలో సరైన విధానంలో మనము సమకూర్చుకోవాలి. ప్రభు ఎప్పుడు మనలను ఉన్నతమైన ఆశీర్వాదం వైపుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము గొప్పగా ఆశీర్వాదము పొందుకుంటాం. మన జీవితంలో ఏది జరిగించినా, పోరాటము ఏమి చేసినా ఆ పోరాటము న్యాయబద్ధంగా ఉండాలి అనే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఈరోజు మనం చేసే పోరాటం నియమ ప్రకారముగా మనము జరిగించాలి. ఆ నియమాన్ని మనం పాటించినప్పుడు ఒక క్రైస్తవుడిగా దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రభు దీవెనలు మన జీవితంలో కలిగి ఉండి మనం ముందుకు వెళ్ళటకు మనము ఆ పోరాటాన్ని, నియమము ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా జరిగించినప్పుడు దేవుడు మన యొక్క పోరాటానికి తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, కిరీటాన్ని సంపాదించుకోవాలి అనుకునే వారు నియమ ప్రకారంగా జరిగించాలి. అట్టి వారికి దేవుని ఆశీర్వాదము, జీవ కిరీటము ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం నువ్వు తోడుగున్నావు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో ఏ పోరాటమైనా సరే అది న్యాయబద్ధంగా నియమ ప్రకారము జరిగించే గొప్ప ధన్యత, అలాంటి ఆలోచన నీ బిడ్డలకు దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో, కార్యములలో విజయములు దయచేయండి. దేవా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.